నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని వైకాపా పరాజయం పాలైన తర్వాత తాడేపల్లిలో మీడియాతో పంచుకున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం ప్రజలు 5 కోట్ల మంది ప్రజలను గెలిపించారని అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఫలితాల అనంతరం వెల్లడించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ను ప్రశాంతంగా పూర్తి చేశాం. విజేతలకు డిక్లరేషన్లు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసా వహిస్తామని, ఓటమి కారణాలపై విశ్లేషిస్తామని నెల్లూరులో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గతంలో ఎప్పుడూ చేయని విధంగా ప్రజలకు మంచి చేశామని, ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదని, పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియడం లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగి. పిఠాపురం ప్రజలు కేవలం పవన్ కళ్యాణ్ ను గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజలను గెలిపించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 100% ఫలితాలు సాధించడంతో ఆయన మంగళగిరిలో మాట్లాడారు. జనసేన గెలుపుకు కృషి చేసిన జన సైనికులు, టీడీపీ నాయకులు, మహిళలు, యువత ఇలా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ, మీరు పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు, కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసా వహిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రజా తీర్పును శిరసా వహించాల్సిందేనని, ఈ ఓటమికి గల కారణాలు మా అధ్యక్షుడితో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసా వహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి
తిరుపతి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశామని, గత 15 రోజుల నుండి అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మంగళవారం రాత్రి వారు మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి చేసిన తర్వాత విజేతలకు డిక్లరేషన్ అందించామని వారు వివరించారు. మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, 7 పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఫైనల్గా తిరుపతి పార్లమెంట్ రిజల్ట్, అదేవిధంగా ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిజల్ట్ కూడా డిక్లేర్ చేసి N4 అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మైల్ స్టోన్, ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంకా 1 డే 2 డేస్ ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈవీఎం మళ్ళీ పోల్డ్ ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదైతే వేర్ హౌస్ ఉందో అక్కడ స్టోర్ చేయడం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అగైన్ పొలిటికల్ పార్టీ సమక్షంలో సీల్ చేయడం అన్నీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నుంచి మళ్ళీ ఎలక్షన్ పెటిషన్ సంబంధించి 45 డేస్ పీరియడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కార్యక్రమం పూర్తి చేస్తాము. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఇక్కడ లాస్ట్ 2 మంత్స్లో దాదాపుగా 30,000 మంది మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సిబ్బందులు అందులో పాల్గొనడం జరిగింది. బూత్ లెవెల్ ఆఫీసర్ స్థాయి నుంచి పోలింగ్ ఆఫీసర్స్, ప్రిజైడింగ్ ఆఫీసర్స్ 1+6 ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. సెక్టర్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ 7 సెగ్మెంట్స్లో అందరూ చాలా కష్టపడి యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నాకు సహకరించారు. ఇవన్నీ వాళ్ళ సహకారం వల్ల ఈరోజు స్మూత్గా అన్ని కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటికెప్పుడు నేను పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టడం, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో, వాళ్ళ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టడం, వాళ్ళు అన్ని విధంగా సహకరించడం, వాళ్ళకి ప్రత్యేకంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఆల్ ద పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సహకారంతోనే ప్రశాంతంగా జరిగింది. మనకి తెలుసు 2-3 ఇన్సిడెంట్స్ కూడా మన జిల్లాలో జరిగినాయి, కొన్ని ఎఫ్ఐఆర్ అయినాయి, కొన్ని అటువంటి కారణాలు కూడా మన జిల్లాకి కొద్దిగా చెడ్డ పేరు కూడా రావడం జరిగింది. సో నాకు కూడా బాధ కూడా కలిగింది. కానీ ఇప్పుడు ఈరోజు కూడా కౌంటింగ్ తర్వాత కూడా ఏదో ఒక జరుగుతుంది. చాలామంది రివ్యూ చేయడం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రివ్యూ చేయడం, కానీ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీ సహకరించడానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా దీనికోసం అరేంజ్మెంట్ అన్ని బందోబస్తు కూడా మీ బోత్ ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీరు కూడా ఇక్కడ గమనిస్తున్నారు. బ్యారికేడింగ్ చాలా మనకు కావాల్సిన బ్యారికేడ్ కంటే ఎక్కువ బ్యారికేడింగ్ చేయడం జరిగింది, ఓన్లీ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్. మీ ప్రెస్ వాళ్ళు కూడా కొంత ఇబ్బంది అయి ఉంటుంది, దూరం నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి రావాలి. సో ఇవన్నీ ఒక సిచ్యువేషన్ అట్లా డెవలప్ అయింది కాబట్టి చేయడం జరిగింది. ఈ బందోబస్తు అన్నింటిలో మా పోలీస్ కౌంటర్ పార్ట్స్, ఎస్పీ గారు వాళ్ళు దాదాపుగా సిఏపిఎఫ్ అదనంగా మన జిల్లాకు రావడం జరిగింది. ప్రాపర్ బందోబస్తు చేయడం, త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ 144 సెక్షన్ అమల్లో తీసుకువచ్చి ముఖ్యంగా ప్రజలు కూడా సహకరించడానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్సెప్ట్ సిగ్నిఫికెంట్ నంబర్ మనకి తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తప్ప మన జిల్లాలో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. సో మన జిల్లా ఓటర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వాళ్ళు ఉత్సాహంతో పోలింగ్ ప్రాసెస్లో పాల్గొనడం జరిగింది, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎప్పటి నుంచి నేను ఇక్కడ జిల్లాకి రావడం, మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాకు చాలా చక్కగా సహకరించారు. ఎక్కడ ఏదైనా ఉంటే సమాచారం మాకు ఇవ్వడం, నేను కూడా ఏదైనా మన జిల్లా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంటే మీ ప్రెస్ ద్వారా కూడా మాకు అవకాశం వచ్చింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఏదైతే ఉందో ఈరోజు చాలా పీస్ఫుల్గా ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా జరిగింది. సో దీంట్లో పోలీస్ వారు లాస్ట్ 15 రోజుల నుంచి కూడా చాలా కష్టపడ్డారు. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, మెన్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అట్లాగే వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో కలెక్టర్ సార్ కానీ, రెవెన్యూ సైడ్ నుంచి వాళ్ళ సపోర్ట్, సో అందుకోసం సార్కి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ చేసినటువంటి ఆల్ పొలిటికల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, అందరు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ ఆంక్షలు కంటిన్యూ అయితే అది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతాయి అనేది రాష్ట్రంలో
ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసిన రఘురామకృష్ణరాజు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారని, అసెంబ్లీ కూడా రారని జోస్యం చెప్పారు. ఇక ఇంట్లో కూర్చొని రాజకీయాలు విరమించుకోవాలని సూచించారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని రఘురామకృష్ణరాజు సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శేష జీవితం గడుపుకుంటే బెటర్. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది, మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక. అభివృద్ధి లేని సంక్షేమం మాకొద్దుంటూ ప్రజలు ముక్త కంఠంతో వైకాపా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారని, సీట్లు 21 అని ఎద్దేవా చేసిన వైకాపా నాయకులు జనసేన పోటీ చేసిన స్థానాల్లో సగం స్థానాల్లో కూడా గెలవలేకపోయారని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఎద్దేవా చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడే మంత్రులకు కూడా ప్రజలందరూ సరైన బుద్ధి చెప్పారని ఆయన వివరించారు. ఈరోజు రిజల్ట్ చూసినట్లయితే ప్రజలు సాధించిన విజయం, అభివృద్ధి లేని సంక్షేమం మాకొద్దంటూ ప్రజలందరూ ముక్త కంఠంతో వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి కొట్టారు. ఇన్ని సీట్లైనా దెప్పి పొడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ 21 స్థానాల్లో మేము పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలిచే పరిధిలో ఉన్నాము. దానిలో సగం కూడా గెలవలేని వైఎస్ఆర్సీపీ పార్టీ లేని పోని మాటలని ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. గుర్తుంది కదా జగన్, పాతాళానికి తొక్కడమే జనసేన పార్టీని, జగన్ని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. ఈరోజు ప్రజలందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నారు. నోటుకొచ్చినట్టు మాట్లాడే మంత్రుల్ని తరిమి కొట్టారు. ఎక్కడ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడే మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ గెలిచిన పరిస్థితి లేదు. కనీసం ప్రతిపక్షంగా కూడా నిలుచుకునేందుకు అర్హత లేకుండా చేశారు. ఇది ప్రజా తీర్పు, ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి కాంక్షించిన ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈరోజు శుభదినం. లక్షల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఎప్పుడు పోతారని ఎదురు చూస్తున్న శుభదినం ఈరోజు. దాదాపుగా 72,000 ఓట్ల మెజారిటీతో తన పరివారంతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటి అడుగు ముందుకు పెడుతున్నారు. గేటు తాకనివ్వనని ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పారిపోతున్నారు. విదేశాలకు ఎక్కడ పారిపోతున్నారు కూడా తెలియదు. రేపటి రోజున 144 సెక్షన్ అమల్లో ఉంది. మరికొంతమంది పేర్లు మార్చుకునే రోజులు ఉన్నాయి. పద్మనాభరెడ్డిగా ఈరోజు నామకరణం చేస్తున్నాం. రేపు పంతులను కూడా తీసుకొచ్చి ఆ నామకరణ మహోత్సవాన్ని కూడా మేము పద్మనాభరెడ్డి గారికి ఉత్సవంగా చేస్తాం. ఇంటి పేరు ఆయన ఇష్టం. కేడి, వైఎస్ ఈ రెండిట్లో మీరే ఎత్తుక్కోవచ్చు. వైఎస్ అంటే మీకు నచ్చిన నాయకులు, కేడి అంటే కాపు ద్రోహి. ఈ రెండిట్లో దేన్ని కూడా మీ ఇష్టం వచ్చిందని సర్నేమ్గా ఎత్తుక్కోవచ్చు. దాదాపుగా ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో మాకందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో జవాబుదారీదారాన్ని గుర్తిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుకునే ప్రవర్తన కట్టడి చేస్తూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నారు. చరిత్రలో ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయిందని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఒక 24 గంటల గ్యాప్ తీసుకొని మా వేడుకలు నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటాను. జై జనసేన, జై హింద్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందరమ్మ కాలనీలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం ఆంజనేయుడికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి, నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఇలాంటి ఫలితాలు ఊహించలేదని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని వైకాపా పరాజయం పాలైన తర్వాత తాడేపల్లిలో మీడియాతో పంచుకున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం ప్రజలు 5 కోట్ల మంది ప్రజలను గెలిపించారని, అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఫలితాల అనంతరం వెల్లడించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ను ప్రశాంతంగా పూర్తి చేశాం. విజేతలకు డిక్లరేషన్లు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసా వహిస్తామని, ఓటమి కారణాలపై విశ్లేషిస్తామని నెల్లూరులో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిశలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.